మర్డర్ దొంగతనమా ఏంటండి? నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? 4వ తారీఖు రాత్రి పలాస వెళ్తారా మీరు? విజయవాడ నుంచి వెళ్ళారు, నోటీస్ ఇచ్చారు. నేను సిఐడి డిపార్ట్మెంట్ అండి నోటీస్ తీసుకోమని. ఆ నోటీస్ చూశాను నేను నిన్న. అది జెరాక్స్ కాపీ. మీరు నోటీస్ కూడా జెరాక్స్ కాపీ ఇస్తారా? ఓకే, ఆ అమ్మాయి ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది, పోలీసు వ్యవస్థ గౌరవం అమ్మాయికి అంటే నేను వస్తానండి అని చెప్పింది, నోటీస్ తీసుకుంది. నేనైతే జెరాక్స్ కాపీ మీద నోటీస్ తీసుకున్నాను. ఆ అమ్మాయి మంచిది కాబట్టి తీసుకుంది. వచ్చింది విజయవాడ మీ ఆఫీస్కి వచ్చింది 6వ తారీఖుని. ఆ అమ్మాయికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటండి? మీరు ఒక లాయర్ని తీసుకొస్తే, ఒక మహిళ, బీసీలకు సంబంధించిన మహిళ, ఆవిడకి కొంచెం సహకరిస్తారని లాయర్ని తీసుకొస్తే, లాయర్ని ఒక రూమ్లో పెట్టి ఈమెను ఒక రూమ్లో పెట్టి ఎన్ని గంటలండి కూర్చోబెట్టారు కదా. ఆ అమ్మాయి బయటకు వచ్చి కళ్ళ నీరు పెట్టుకొని కనీసం తాగడానికి మంచిగా ఇవ్వలేదు, భోజనం పెట్టలేదు. ఏంటండి హరాస్మెంట్, ఏం తప్పు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉంటే మాకైతే చాలా బాధ అనిపించింది. మరి సునీల్ కుమార్ గారు, మరి మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ మాకైతే చాలా బాధ అనిపించింది. ఏంటండి ఇది? పోనీ ఎవరు పెట్టారు ఆవిడ మీద కేసు? అది చెప్పరు. ఎవరు పెట్టారో చెప్పాలి కదా మాకు. ఎందుకు పెట్టారో చెప్పాలి, కారణం చెప్పాలి కదా. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి కదా. కేసు బుక్ చేస్తే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి కదా. ఏమీ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చిన రమ్మండం, ఎప్పుడు పొమ్మండం ఏంటి? ఏమనుకున్నారండి? ప్రజలంటే తమాషాలు అనుకున్నారా? ఏమనుకున్నా నాకు అర్థం కావట్లేదు. చాలా బాధాకరం విషయం సునీల్ కుమార్ గారు. ఎందుకంటే మీరు డైరెక్టర్, సిఐడి మీ డైరెక్టర్, ఒక ఉన్నతమైన సంస్థ. సిఐడి అంటే ఉన్నతమైన సంస్థ. సిఐడి మీద 40 సంవత్సరాలు మాకు ఎంతో గౌరవం ఉండేది. 40 సంవత్సరాల్లో మా పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థలు నిర్వీర్యం చేయలేదు. మేము పోలీసు వ్యవస్థలు ఎంకరేజ్ చేస్తాం. లా అండ్ ఆర్డర్ కాపాడండి, అవినీతిని అరికట్టడానికి ఎంకరేజ్ చేస్తాం మేము. మరి మీరేం చేస్తున్నారండి? ఆ ముఖ్యమంత్రికి ఎవరి మీద కోపం ఉంటే ఆ పేరు ఇచ్చేస్తే ఆయన అరెస్ట్ చేయడం, రాష్ట్రం అంతా తిప్పడం. ఏంటిది? ఈ పద్ధతి అండి ఇది? ఈ పద్ధతి అండి ఇది? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకండి ఆ వ్యవస్థలు పరువు తీసేస్తున్నారు మీరు అందరూ కలిపి? ఎలాగుంటుందండి వ్యవస్థలు? ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఏసీబీ, సిఐడి, ఈ సంస్థలంటే ప్రజలకు ఎంత గౌరవం ఉండేదండి పూర్వం. ఈ సంస్థలన్నిటికి కూడా పేరు చెప్తూ ఉంటే ప్రజలు అసహించుకుంటున్నారు. ఏంటండి మీ కర్మ? ఇంత చదువుకొని అలాగే అన్నాను ఫీల్ అవ్వకండి. మీరు ఉన్నతమైన చదువులు, ఎంత చదువులు అండి? ఐఏఎస్ అంటే ఎంత గౌరవం అండి? ఐపీఎస్ అంటే ఎంత గౌరవం అండి? ఐఆర్ఎస్ అంటే ఎంత గౌరవం అండి? సిఐడి, తర్వాత ఏసీబీ, ఇవన్నీ కూడా అప్పుడు చిన్నప్పుడు అనుకో ఎంత గౌరవం. అబ్బా సిఐడి అటరా, ఏసీబీ అటరా అని గౌరవంగా మాట్లాడేవాళ్ళు. ఇవే మీ సంస్థలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఎంత నిర్వీర్యం అయిపోయాయండి. గుడ్లు మీద చేసి చెప్పండి సునీల్ గారు. ఏంటి మీరు చేస్తే పని ఏంటి? ముఖ్యమంత్రి గారికి పడకపోతే ముఖ్యమంత్రి గారితో ఎవరైనా ప్రభుత్వం అన్న తర్వాత తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకులుగా మేము విమర్శిస్తుంటాం. అది మా డ్యూటీ. అది ప్రజలిచ్చి మాకు డ్యూటీ అండి. ఇది మేము విమర్శిస్తామండి. సరే తప్పు చేస్తున్నారని విమర్శిస్తే కేసు పెడేస్తారా? విమర్శిస్తే లోపల వేస్తారా? ఇది పద్ధతి కాదు. సునీల్ కుమార్ గారు, ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం. మీ డిపార్ట్మెంట్లో హరికృష్ణ గారు, ఎం సునీల్ గారు, మీరు అందరూ ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరూ ఐపీఎస్లే. ఒకసారి మీ పోస్ట్ని గౌరవించుకోండి. ఆ పోస్ట్ని దిగజార్చకండి. ఈవేళ మీరు రాష్ట్రంలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయండి? మైనింగ్ దోపిడీ, ఇసుక దోపిడీ, చంపుకోవడాలు, చంపేయడాలు, ఇళ్ళ మీద అటాకులు ఇవ్వడాలు, ఎన్ని జరుగుతున్నాయి కళ్ళ ముందు. అన్ని కార్యక్రమాలు ఉంటే దాని గురించి పట్టించుకోరు మీరు. విశాఖపట్నంలో మీ సిఐడి ఆఫీస్ పక్కనే బీచ్లో
భీమునిపట్నం ఏరియాలో విచ్చలవిడిగా ఆ A2 విజయసాయిరెడ్డి దోపిడీ చేస్తూ ఉంటే మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదండి? ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీ CID కానీ, CBI కానీ ఏం చేస్తున్నారండి? అవి అవసరం లేదు మనకి. ఇయేనా ఆడపిల్ల, ఓ మహిళ, అందులో బీసీ మహిళ. ముఖ్యమంత్రి గారు బీసీలు గురించి పెద్దగా మాట్లాడతాడు. బీసీ మహిళల్ని, అందులో గౌతు లచ్చన్నగా స్వతంత్ర సమర మనవరాలను తీసుకెళ్ళి ఇంత హెరాస్మెంట్ చేస్తే సామాన్య దిక్కే ఉందండి. అంటే ఒకరు ఆలోచించండి. మీరు కూడా మీ పోస్ట్ గౌరవం ఇవ్వండి సార్. ఇక్కడ కాదు కొద్దిగా పని చేస్తారు మీరు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఉన్న నాలో న్యాయంగా ఉండాలి సార్. మీరే అన్యాయం చేస్తే ఆ పాపం ఊరికే పోదు. అది కూడా ఆలోచించగలం. బ్రహ్మాండంగా చదువుకున్నారు, బ్రహ్మాండంగా చదువుకొని మరి ఒకరి దగ్గర ఈ విధంగా ప్రవర్తించడం, పనిచేయడం, హెరాస్మెంట్ చేయడం పద్ధతి కాదని చెప్పి నా తాలూకు భావన సీనియర్గా, పొలిటీషియన్లో సీనియర్గా నేను మనవి చేస్తాను. మీరంటే మాకు ఏం కోపం అండి? న్యాయం చేయమని అడుగుతాం, అంతే కదా. తప్పు చేయకండి సార్. మీరు సీనియర్, మీకు తప్పులు చేసిన వాళ్ళని శిక్షించవలసిన మీరు తప్పు చేయకూడదని మా భావన. అంతే నేను 4 మాటలు చెప్తున్నాను సార్, దయవుంచి. ఇప్పుడు అమ్మాయి ఉంది, ఏం తప్పు చేయలేదు నాకు తెలుసు, నాకు అనుకుంటా గారు. మీరు అంత హెరాస్మెంట్ ఎక్కడండి? పలాస నుంచి విజయవాడ 800 కిలోమీటర్ల దగ్గర ఉంది. మీరు టైం ఇచ్చి టైం లోపల రాకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. పాప అమ్మాయి కారులో బయలుదేరి వచ్చింది. ఇంతవరకు వస్తే మీరు ఏం చేశారండి? కనీసం మంచినీళ్ళు ఇచ్చారండి? ఆడవాళ్ళు భోజనం పెట్టాలి కదా, స్టేషన్లో కూర్చోబెట్టి. ఏమీ లేదు. సరే మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను. అమ్మ శిరీష, దేనికి భయపడవలసిన లేదు. మీ తాతగారు ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉంటుంది. పెద్ద అయినా, ఎంతో పేరున్న ఆయన, మీ నాన్నగారి ఆశీర్వాదం ఉంటుంది. ఈ బీసీలు అందరం కూడా మీతో ఉంటాం. ఏదో కొంతమంది బీసీలు లేకపోతే పోవచ్చు, అది వేరు. బీసీలు అందరికీ కూడా ఇవాళ బాధపడుతున్నారు. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఏంటి అన్యాయం బీసీల మీద అని. అంటే బీసీలు అందరం కూడా నీకు అండగా ఉంటామమ్మా, నువ్వేం భయపడవలసిన లేదు. నువ్వు చేసింది కరెక్ట్గా చేస్తున్నావు, దాంట్లో అనుమానం లేదు. అంటే మీ కుటుంబం అటువంటిది, ఒక స్వతంత్రం కోసం పోరాడే కుటుంబంలోంచి వచ్చావు. అంటే మీ అందరం కూడా మీ వెనకాల ఉంటాం, నువ్వేం భయపడాల్సిన లేదు. మా తాలూకు సహాయ సహకారాలు ఎప్పుడు నీకు ఉంటాయని చెప్పి ఈ సందర్భంలో నీకు మనవి చేస్తూ, అలాగే పోలీస్ ఆఫీసర్లు కూడా ఒకసారి నేను చెప్పింది అర్థం చేసుకొని ఇప్పటి నుంచైనా సరే దొంగల మీద, దోపిడీదారుల మీద చర్యలు తీసుకోండి. ఈ రాష్ట్రాన్ని కాపాడండి. మీ చదువుకి ఒక అర్థం ఉండేలాగా ప్రవర్తించండి. ఇది నేను మిమ్మల్ని కోరేది. థ్యాంక్ యూ అండి.